టీమ్ ఏ భారత కోర్టులుగా నైటింగ్ ఆఫ్ ఇండియాగా పిలవడం. టీమ్ బి మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్. జీవిత చరిత్ర ఆంగ్లం రాసిన వ్యక్తి ఎవరు? మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్. జీవిత చరిత్ర ఆంగ్లం రాసిన వ్యక్తి ఎవరు? మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్. టీమ్ సి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆటోబయోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్. కరెక్ట్ ఆన్సర్. Next question to team C. Team C. Who wrote Mein Kampf? Mein Kampf. Mein Kampf. Correct answer. To team B. Who is the author of The Alchemist? Who is the author of The Alchemist? ఆల్కెమిస్ట్ రచయిత to team A. Who is the author of The Alchemist? Last two juniors, anybody? Who is the author of The Alchemist? Audience. Other audience? Audience. ఆన్సర్ చెప్పండి సార్ బ్రదర్. Paulo Coelho. Author of The Alchemist is Paulo Coelho. Question to A. Who is the author of Ignited Minds? Ignited Minds రచయిత ఎవరు? Ignited Minds రచయిత. Ignited Minds. 18. Ignited Minds. Ignited Minds. Correct answer. Small break. We'll take a break for just 5 minutes. We'll be back. Yes. Colonel రచించిన రచయిత ఎవరు? టీమ్ ఏ. కరెక్ట్ ఆన్సర్. నోట్ పడుకొని డైరెక్ట్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ప్రపోజ్. టు టీమ్ బి. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ ఇండియా? డిస్కవరీ ఆఫ్ ఇండియా రచించిన రచయిత ఎవరు? Correct answer. Team C. Team C. Who is the author of The Fountainhead? Fountainhead రచించిన రచయిత ఎవరు? Fountainhead. Fountainhead రచయిత ఎవరు? Wrong answer. Pass to team A. Pass. D.
Wrong answer. Audience? Wrong answer. Any others? Audience? Correct answer. The answer for fountainhead author is Ayn Rand. Ayn Rand. సో ఈ ఫౌంటైన్ హెడ్ అనేది చాలా పెద్ద పుస్తకం, తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. ఇది చాలా మంచి బుక్ ఇది వరల్డ్లోని. వీళ్ళ గురుగారు ఎవరంటే ఫ్రెడ్రిక్ నీషే. ఫ్రెడ్రిక్ నీషే అనేటువంటి వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్కి అలాగే ఐన్ ర్యాండ్కి కూడాను గురువే. ఒకరేమో మంచిగా తీసుకున్నారు, ఇంకోరేమో చెడ్డగా తీసుకున్నారు. ఆయన యుద్ధాలు చేశారు, వీడేమో మానవ సమాజానికి మంచి చేశారనమాట. ఫౌంటైన్ హెడ్ చదవండి, బెటర్ టు రీడ్. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు లిటరేచర్. Who is the author of Ekavira? తెలుగులో కూడా వచ్చింది, తెలుగులో కూడా వచ్చింది, సినిమా వచ్చింది. Time up. Last to be. Who is the author of Ekavira? Ekavira means Ekavira. Last to Ekavira రచయిత. Wrong answer. Audience? సత్యనారాయణ. Vishwanath Satyanarayana. Next question to B team. మాలపల్లి రచయిత ఎవరు? మాలపల్లి. టీమ్ బి. మాలపల్లి రచయిత ఎవరు? లక్ష్మీనారాయణ. సరే, కాదు కాదు, నేను చెప్పలేదు. అల్పజీవి రచయిత ఎవరు? అల్పజీవి రచయిత ఎవరు? అల్పజీవి. ఫాస్ట్ ఏ. అల్పజీవి రచయిత రచించింది ఎవరు? బుడుగు. బుడుగు ఏదో తెలుగు కామిక్ రచించింది ఎవరు? నెక్స్ట్ ఏ టీమ్? నాన్ ఆన్సర్. సి టీమ్. బుడుగు రచించింది ఎవరు? బుడుగు. బుడుగు రచించింది ఎవరు? రాంగ్ ఆన్సర్. అదర్ ఆడియన్స్? ప్లీజ్ పిల్లలు ఇందాక మాలపల్లి గురించి అడిగారు కదా, అది ఉన్న లక్ష్మీనారాయణ రాశారు క్వశ్చన్. ఓకే, భారతదేశం రచయిత ఎవరు? భారతదేశం రచయిత బారిస్టర్ పార్వతీశం. రాంగ్ ఆన్సర్. పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం. రాంగ్ ఆన్సర్. జూనియర్. రాంగ్ ఆన్సర్. అదర్ ఆడియన్స్?
Correct answer. బారిస్టర్ భారతదేశం ఆన్సర్ ఇస్ మొక్కపాటి నరసింహారావు. We'll move to the next topic. ఇదే డేని అందువల్ల ఆ క్వశ్చన్ అక్కడ ఫ్రేమ్ చేసి రాసాం. ఓకే, థ్యాంక్ యూ. The beating. Russian Revolution. When did Russian Revolution start? Year చెప్పండి సరిపోతుంది. When did Russian Revolution start? రష్యా విప్లవం. Wrong answer. Pass. Wrong answer. Wrong answer. Wrong answer. Any other audience? Wrong answer, sir. 19? Wrong answer. 1905. Wrong. The correct answer is 1917. Russian Revolution. 1917. Next to team C. Russian Parliament in USSR is called. Russian Parliament USSR లో Russian Parliament ఏమని పిలుస్తారు? రష్యా ఉంది కదా, ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ అనేవారు. వాళ్ళ పార్లమెంట్ ని ఏమని పిలుస్తారు? ఆ పేరు ఉంది కదా రష్యన్ పార్లమెంట్ కి. Next question to C. Which parliament is called Riksdag? C. Which parliament is called as Riksdag? Wrong answer. Team B. Wrong answer. Correct answer. Question to B team. Great Depression occurred in between which years? ఆర్థిక సంక్షోభం ఎప్పుడు మొదలయ్యి ఎప్పుడు పూర్తయింది? గ్రేట్ డిప్రెషన్ occurred in which గ్రేట్ డిప్రెషన్ ఎక్కడ జరిగిందమ్మా పాప? ఎక్కడ జరిగింది? 18. బర్త్ ప్లేస్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్. అడాల్ఫ్ హిట్లర్ పుట్టిన ప్రదేశం, జన్మ ప్రదేశం అడాల్ఫ్ హిట్లర్. అడాల్ఫ్ హిట్లర్ యొక్క జన్మ ప్రదేశం జన్మస్థలం. రాంగ్ ఆన్సర్. అడాల్ఫ్ హిట్లర్ యొక్క జన్మ ప్రదేశం జన్మస్థలం. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టీమ్ ఏ. ఫేమస్ లీడర్ ఇన్ రష్యన్ రెవల్యూషన్. రష్యన్ విప్లవంలో ప్రసిద్ధి చెందిన నాయకుడు ఎవరు? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. లెనిన్. ఆడియన్స్ జూనియర్స్, రష్యన్ రెవల్యూషన్ లో ప్రసిద్ధి చెందిన నాయకుడు ఎవరు? లెనిన్ మాత్రం కాదు. రష్యన్ రెవల్యూషన్ లెనిన్ మాత్రం కాదు. కరెక్ట్ ఆన్సర్ పడండి. ఆ క్వశ్చన్స్ అన్నీ తెలిసినవే సార్, ఆల్మోస్ట్ అన్నీ తెలిసినవి ఆల్మోస్ట్. టు టీమ్ బి. ఫస్ట్ వరల్డ్ వార్ హ్యాపెండ్ ఇన్ విచ్ ఇయర్స్? మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరం మధ్యలో జరిగింది? 1914 రాంగ్ ఆన్సర్. 1914 to 1980. రాంగ్. రాంగ్ ఆన్సర్. Cancel. Okay, this question is cancelled. This question is cancelled. I'm sorry.
I'm sorry, silence please. Madam, okay, thank you madam. Thank you so much. This question is cancelled. Bhaiya, ప్లీజ్ అవుటర్స్ ఎవరు ఆన్సర్ చేయకండి బికాజ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా అండ్ టీమ్ వైజ్ అని వాళ్ళకి తెలుసు. సో సెకండ్స్ ఉన్నాయి, 20 seconds. అది అవ్వకపోతే ఆపోజిట్ వాళ్ళు 5 seconds తీసుకుంటారు. ఆడియన్స్ కాల్ మళ్ళీ ఎక్స్ట్రా వస్తే అప్పుడు ఎవరైనా చెప్పండి. కిడ్స్ కదా, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. who is the founder of Mexican Communist Party? మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పిన నాయకుడు ఎవరు? మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ ఇస్ వెరీ స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్. ఆయన స్థాపించింది ఒక ఇండియన్. ఆ ఇండియన్ పేరు చాలా ఫేమస్. ఆ బిట్ చాలా ఇంపార్టెంట్ కనుక అది ఫ్రేమ్ చేసాము. చెప్పండి. అతను ఇండియన్. C team. Who is the founder of Mexican Communist Party? Wrong answer. కాదు కాదు కాదు. Wrong answer. Juniors. Wrong answer. Anybody? ఇప్పుడు మీకు ఛాన్స్ అండి అవుటర్స్ కి. చెప్పండి. మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ నెలకొల్పిన వ్యవస్థాపకులు ఎవరు? కాదమ్మా. రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ MN రాయ్. MN రాయ్ చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకే మెక్సికన్ అనగానే ఎవరో వేరు పేర్లు మీరు గుర్తుపెట్టుకుంటారు. బట్ ఇట్ ఈస్ ఫౌండెడ్ బై అన్ ఇండియన్, MN రాయ్, మహేంద్రనాథ్ రాయ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. Group C. Who is the last emperor of Mughal dynasty? C. Who is the last emperor of Mughal dynasty? మొన్న ఈ మధ్య పోయి సామ్రాజ్యంలో ఆఖరి చక్రవర్తి ఎవరు? కాదు కాదు. B team. Who is the last emperor of Mughal dynasty? Wrong answer. కాదు కాదు కాదు. Bahadur Shah? Yes. Correct answer. ఔరంగజేబు 18th centuryలో వెళ్ళిపోయాడు. బహదూర్ షా 1857 తర్వాత వెళ్ళిపోయాడు. Thank you sir. Next question to B team. When was the East India Company was established? East India Company ఎప్పుడు వ్యవస్థాపించారు? Sir, sorry please. Wrong answer. Pass to team A. Wrong answer. Teams. Wrong. 18th century. Wrong answer. Yes. 1500. Correct answer. సూపర్ రా. Next to team A. Which European country visited India for the first time? భారతదేశాన్ని చూసిన మొదటి భారతదేశానికి కరెక్ట్ ఆన్సర్. మరి లాస్ట్గా వెళ్ళింది క్వశ్చన్ టు ఏ అగైన్. హూ డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా? భారతదేశానికి సముద్రయానం ఎవరు కనుగొన్నారు? సముద్ర మార్గం. ఎవరు కనుక్కున్న పేరు చెప్పండి, వ్యక్తి పేరు చెప్పండి. సింపుల్ క్వశ్చన్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ టు పీటీ. When is the first British factory established in India? Where? When and where the first British factory established in India? Group B. When was the first British factory established in India? Wrong answer. Wrong answer. భారతదేశంలో మొదటి బ్రిటిష్ ఫ్యాక్టరీ ఎక్కడ?
Wrong answer. Wrong answer. Wrong answer. Others? Wrong answer. Wrong answer. Wrong answer. The correct answer is at Hooghly, Karnataka, 1651 AD. Next question to Team C. Team C. Who is the first Governor General of India? Team C. Correct answer. Team C again. Who wrote the book A History of British India? Team C again. Who wrote the book A History of British India? Who wrote the book A History of British India? History of British India అనే పేరుతో మొట్టమొదటి బుక్ ఎవరు రాశారు? A History of British India. A History of British India. Correct answer. B. The first Imperial Forest School in India. The first Imperial Forest School in India. First Imperial Forest School in India. The first Imperial Forest School in India. అది ఇక్కడ రావాలి బుక్ పాడుతుంది వద్దంట మమ్మీ దగ్గర అలాగా బెడ్స్ ఉన్నాయి The first Imperial Forest School in India. Forest. First Imperial Forest School. Hello? Wrong answer. Hello? Wrong answer. Correct answer is Dehradun, India. ఫారెస్ట్. ఈ క్వశ్చన్ ఐఎఫ్ఎస్ లో అడిగారు, అందువల్ల క్వశ్చన్ అది పెట్టాము. మీ టెక్స్ట్ బుక్ లోనే ఉంది అది, డెహ్రాడూన్. ఓకేనా? ఐఎఫ్ఎస్ లో అడిగారు, అందుకోసం అది క్వశ్చన్ అందులో పెట్టాము. Next question to Group A. Who is called the Tiger of Mysore? Correct answer. రైట్, టిప్పు సుల్తాన్. Group A again. First act in India. భారతదేశంలో మొట్టమొదటి యాక్ట్. చట్టం. చట్టం పేరు చెప్పండి. భారతదేశంలోని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి చట్టం ఏది? చాలా ఈజీ క్వశ్చన్, చెప్పండి. రైట్, చాలా ఈజీ క్వశ్చన్. బీటీ నో సిటీం. చట్టం అమ్మా, యాక్ట్. బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి చట్టం యాక్ట్. ఆడియన్స్, మేడం గారు. మొట్టమొదటి చట్టం. The first act in India is Regulating Act 1773. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి చట్టం. కరెక్ట్. Question to be, the sword of Tipu Sultan made by which metal? టిప్పు సుల్తాన్ ఖడ్గం ఏ లోహంతో తయారు చేయబడింది? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సివిల్ సర్వీసెస్ లో అడిగారు. ఆ మెటల్ ఏంటంటే, ఆన్సర్ మీరు చెప్పాలి. ఇదేంటంటే ఇనుప కవచాన్ని కూడాను చీల్చేయగలదు అనమాట. ఆ స్వర్డ్ ఒక్క టిప్పు సుల్తాన్ దగ్గరే ఉంది. ఆ మెటల్ ఏంటి? Wrong answer.
రాంగ్ ఆన్సర్. నో. టీమ్ ఏ ఆడియన్స్ ఇంకో 3 బుక్కులు రాంగ్ ఆన్సర్. ఫుడ్ స్టీల్. వుడ్స్ స్టీల్. ఇదేంటంటే ఇనుప కవచాన్ని కూడా పగలగొట్టేయగలదు. ఒక్క టిప్పు సుల్తాన్ దగ్గర ఉంది ఇది. ఓకే. వుడ్ స్టీల్. వుడ్స్. WOOTZ స్టీల్. WOOTZ వుడ్స్. Question to C team. When was Dandi March started? When was Dandi March started? దండి యాత్ర ఎప్పుడు మొదలైంది? దండి మార్చ్. అవునా సార్? బి టీమ్ దండి యాత్ర. కరెక్ట్ ఆన్సర్. C team. The book of Gulamgiri is written by గులాంగిరి ఈ యొక్క పుస్తకాన్ని ఎవరు రాశారు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ గులాంగిరి? అటుందో చెప్పకండి, అటు పక్కనే ఉంది పుస్తకం, చూసి చెప్పగలరు. ఏ టీం సార్ ఇప్పుడు? సి టీం గులాంగిరి. పాస్ టు బి పాస్. ఏ పాస్. ఆడియన్స్ ఓ మీకు జూనియర్స్. నో. ఆడియన్స్ ప్లీజ్. మేడం గారు మీరు ఎవరైనా గులాంగిరి చెప్పచ్చు. ఎస్ జ్యోతిరావు పూలే. రండి. ఎవరు చెప్పారు? చెప్పారు కనుక ఓకే. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. జ్యోతిరావు పూలే రాసిన గులాంగిరి. ఓకే. Question to beating. Who raised the slogan "Freedom is my birthright and I shall have it"? స్వరాజ్య నా జన్మ హక్కు అని నినదించిన మహానాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్. టీమ్ ఏ ఆజాద్ హింద్ ఫౌజ్ ఫౌండర్. గ్రూప్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫౌండర్ ఎవరు? ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. కరెక్ట్ ఆన్సర్. Team A again. Who is the father of Indian Constitution? Correct answer. Correct answer. Group B. The first Indian social reformer. Who is the first Indian social reformer? Who was the ఫస్ట్ ఇండియన్ సోషల్ రిఫార్మర్ సాంఘిక సంస్కర్త. ఎస్ ఎస్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. Group C. The founder of Shantiniketan. Shantiniketan వ్యవస్థాపకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. C team. What is food security? ఆహార భద్రత అంటే ఏంటి? డెఫినేషన్ చెప్పండి, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా పర్వాలేదు. ఆహార భద్రత అంటే ఏమిటి? డెఫినేషన్ కావాలి. టీచర్స్ అయినా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. టీచర్స్ చెప్పే కదా లాస్ట్ లో. తెలుగు ఆర్ ఇంగ్లీష్ డెఫినేషన్ కావాలి. ఫుడ్ సెక్యూరిటీ. No, not correct. B team, what is food security? తెలుగు ఆర్ ఇంగ్లీష్ డెఫినేషన్. ఆహార భద్రత అంటే ఏమిటి? B team, చెప్పండి అమ్మా. No. A team. Wrong answer. So, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆహార భద్రత అంటే ఏంటి? ఆడియన్స్ ఏంటమ్మా?
అందరికి ఆహ్వానం. ఏదైనా చెప్పండి మేడం. ఎక్కడికి వచ్చారు? కూర్చోండి. ఎక్కడికి వచ్చారు? ఓకే ఓకే. యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఆఫ్ ఫుడ్ టు ద పీపుల్ ఆఫ్ ఆల్ ది. ఓకే. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆహారం మార్కెట్లో దొరకాలి, అది కొనుగోలు చేయడానికి వాళ్ళకి ఆర్థిక శక్తి కూడా ఉండాలి, దాన్ని ఆహార భద్రత అంటారు. ఓకే. సో ఇది యోజన లాంటి బుక్స్లో వస్తుంటుంది, కొంచెం చూడండి. ఆ క్వశ్చన్ అందుకోసమే చెప్పాము, ఫుడ్ సెక్యూరిటీ. Next question to B. Who is the father of milk revolution in India? Who is the father of milk revolution? మిల్క్, పాలు. మిల్క్ రెవల్యూషన్. ఎవరు? ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్. Wrong answer. 18. Who is the father of milk revolution? Outers ఎవరు మాట్లాడొద్దు, ఓన్లీ స్టూడెంట్స్ కోసం ఇది. Who is the father of milk revolution in India? శ్వేత విప్లవం ఎవరు కనుగొన్నారు? Pass to C. సిటీం. Who is the father of milk revolution? జూనియర్స్. Who is the wrong answer? Who is the father of కొరియన్. milk revolution? శ్వేత విప్లవానికి ఎవరు కనుగొన్నారు? అనుకోండి ఫాదర్. ఆడియన్స్. Other audience? Wrong answer, sir. Varghese Kurian. So India is the number 1 producer in the world. The correct Milk vishayamlo. answer is Varghese Kurian. Varghese Kurian from Kerala. Amul. ఈజీ క్వశ్చన్ అది. Team A. Amul baby. Who is the father of Indian Green Revolution? Harita Viplavam. Who is the father of Harita Viplavam? Harita Viplavam. India. స్వామి. Father. Wrong Sir. answer. మొన్నే చనిపోయాడు ఈయన. Pass to C. కాదు. Yes. ఎస్ చెప్పాను స్వామి. Anti-clockwise. Next question clockwise వస్తుంది. ఓకే. Next question to A. Who is the leading producer of copper in the world? ప్రపంచంలో రాగి ఉత్పత్తి చేసే దేశం ఏది? లీడింగ్ ప్రొడ్యూసర్. ప్రపంచంలో ఎక్కువగా రాగి ఉత్పత్తి చేసేటువంటి దేశం ఏది? Wrong answer. No. Wrong answer. Wrong answer. మళ్ళీ చెప్తున్నాను. BT. Wrong answer. Wrong answer. Pass C. Pass to C. Who is the leading producer of copper in the world? Wrong answer. Wrong answer. కాదు. Juniors. Juniors. Wrong answer. Wrong answer. Audience. Wrong answer. రండి. Any other audience? The The answer is Chile. Chile. South American country. South American country, Chile. To team B. Who is the leading producer of coffee? Coffee. ఉత్పత్తి చేసే దేశం. చికెన్ కాఫీ. కంట్రీ ఏదమ్మా? లీడింగ్ ప్రొడ్యూసర్. సౌత్ అమెరికాలో ఉందిరా. అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేసే దేశం ఏది? కాదు. For team B, only team B. సౌత్ అమెరికాలో ఉందిరా రే. Sir, please. Okay. Please don't leave it. Wrong answer. Wrong answer. Wrong answer. Wrong answer. కాదు. Correct Yes, answer. correct answer. బ్రెజిల్, సౌత్ అమెరికా. Question to C. What is parliament? What is parliament? Parliament అంటే ఏమిటి? What is parliament? We need 3 components of the parliament.
The main three components of the parliament. Wrong answer. Wrong It is answer. for part five. I asked for No. wrong answer. B team. Components of main three components of the parliament. Main three components. B team. Wrong answer. Wrong answer. A team. Correct answer. Yes. Rendra. వచ్చండి. President is part and parcel of the parliament. పార్లమెంట్ అంటే రాజ్యసభ లోక్సభ మాత్రమే కాదు, రాష్ట్రపతి కూడా. ఓకే. Clap for Ganesh. Agni. ఇంకెవరు చెప్పారు కదా, రండి. చెప్పలేదా? రా. ఫాస్ట్ గా త్వరగా టైం అయిపోతుంది. అదే. వస్తున్నా శరణ్. లాస్ట్ క్వశ్చన్ సి కదా. ఓకే, లాస్ట్ రౌండ్. Which latitude passes across the India? లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఒకటే ఏ అడిగారు సార్. అక్షాంశం ఈ భారతదేశం గుండా వెళ్తుంది, భారతదేశం గుండా వెళ్తుంది. లాటిట్యూడ్. Which latitude passes across the India? భారతదేశం మీదుగా ఏ అక్షాంశం? కరెక్ట్ ఆన్సర్. Yes, confirm. Question to B. What is the meaning of doab? Doab. It's a Punjabi word. No, ये हिंदी. What is दो it? आप. What is the meaning of दो आप? DOAB. 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 It is from your textbook only. दो आप. Okay? Meaning is clear. Yeah. Team B. No. A team. Wrong answer. Correct answer. Water. Okay? Punjab. 5. Doab. 2. అంతే. Very good. Which monsoon gives highest rainfall for India? భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఇచ్చేటువంటి ఋతుపవనం ఏది? Which monsoon gives highest rainfall for India? భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఇచ్చే ఋతుపవనం ఏది? నైరుతి. Question to Team A. టీమ్ ఏ. టీమ్ ఏ పాసా? టీమ్ బి. క్వశ్చన్ రిపీట్ చేయమ్మా. నైరుతి. Which monsoon gives highest rainfall for India? నైరుతి. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఇచ్చే ఋతుపవనం ఏది? సౌతా. నైరుతి చూడండి సార్. Wrong answer. Either direction. No. Correct answer. Yes, southwest answer is the correct answer. So, okay. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏంటంటే ఒక అరేబియన్ సీలోని జనరేట్ అవుతుంది. కేరళ కోస్ట్ టచ్ అయిన తర్వాత అప్ టు మంగోలియాని గోబి డెజర్ట్ వరకు వెళ్తుంది. మళ్ళీ అక్కడ లిఫ్ట్ అయ్యి మళ్ళీ అస్సాం నుంచి ఈస్ట్ వైపు అది నార్త్ ఈస్ట్గా వెళ్తుంది అనమాట. సో హైయెస్ట్ రైన్ఫాల్ మనకి అదే ఇస్తుంది. ఓకే, వెరీ గుడ్. Good. Smiles. All smiles. Class. So sweet. ఒక 5 minutes రిలాక్స్ అవ్వండి. మార్క్స్ అనౌన్స్ చేస్తారు. మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ఎగ్జామినేషన్ వరకు మీరు కంపల్సరీగా ఈ పేపర్స్ రాయాలి. తెలుగు కాకపోతే హిందీ ఏదైనా సరే. ఓకే,
మీరు బేసికల్గా ఏం చేయాలంటే ఈ గ్రామర్ పార్ట్ని చాలా జాగ్రత్తగా మీరు స్టడీ చేయాలి. వెరీ క్రూషియల్. చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఆ పార్ట్ చాలా క్రూషియల్. లాంగ్వేజెస్ మీద ఎవరికైతే కమాండ్ ఉందో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ మీద కమాండింగ్ వచ్చేస్తుంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ చేయవలసింది అది. సో గ్రామర్ పార్ట్ని చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోండి. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ రెండు. హిందీ అయితే హిందీ నేర్చుకోండి. అది ఫస్ట్ చేయవలసింది. నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు బాగానే చెప్పారు 6th to 10th క్లాస్. 6th to 10th క్లాసు సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఈ రెండు కూడాను ప్రతి లెసన్ని చదవండి. ప్రతి లెసన్ చదివి ప్రతి లెసన్లోని ఒక్కొక్క బిట్ తీసుకొని మీ నోట్స్లో రాసుకోండి. సో అదేంటంటే మీరు ఏ ఎగ్జామినేషన్కి వెళ్ళినా సరే అది జీకే కింద కానీ జనరల్ స్టడీస్ కింద కానీ మీకు పనిచేస్తుంది. ఆ విధంగా మీరు నోట్స్ తయారు చేసుకోండి. ఆ రెండు చేసినట్లయితే మీకు ఈ జీకే కానీ జీకేకి జిఎస్కి తేడా ఏంటి చెప్పగలరా ఎవరైనా? జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్కి జనరల్ నాలెడ్జ్కి తేడా ఏంటి చెప్పగలరా? మేడం గారు చెప్పండి, మీరు ప్రిపేర్ అయ్యారు కదా. ఓకే. జనరల్ స్టడీస్ అంటే మిగతా పార్ట్స్ కూడా అంటే మిగతా సబ్జెక్టులు కూడా తీసుకుంటారు, యాడ్ చేసి తీసుకుంటారు. ఓకే మేడం గారు. సో జీకేకి జిఎస్కి తేడా ఏంటంటే ఆర్టికల్ 370 అంటే ఏంటి? 370 అంటే అదే సార్, అది జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి స్పెషల్ స్టేటస్ ఇచ్చేటువంటి ఒక ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో ఉంది. అది జీకే. ఓకే. జనరల్ స్టడీస్ అంటే ఏంటంటే సో మనకి 370 ఆర్టికల్ మన యూనియన్ గవర్నమెంట్ రద్దు చేసింది. దానికి ఎందుకు రద్దు చేశారు, దానివల్ల ఉన్నటువంటి ప్రావిజన్స్ ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి, దానికి రిలేటెడ్గా ఉన్న 35A ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 1 ఏంటి, ఆర్టికల్ 3 ఏంటి, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లోని మనం చదవలసి ఉంటుందన్నమాట. రద్దు చేశారు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మొన్న జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్, అది చేసింది కరెక్టే. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ప్రెసిడెంట్ క్యాన్సిల్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పారు. సో ఇవన్నీ కూడా స్టడీ చేయాలి అండర్ ఆర్టికల్ 370. దట్ ఈస్ కాల్డ్ జనరల్ స్టడీస్. అంటే ఏంటి? జీకే. దానికోసం ఇన్ అండ్ అరౌండ్ తెలుసుకోవడం జనరల్ స్టడీస్. మీకేంటంటే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ కానీ లేదా గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో కానీ జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్. ఓకే, డిఫరెన్స్ తెలిసింది కదా. ఆ విధంగా స్టడీ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ వెళ్ళింది కదా, మొన్న వెళ్ళిందా? చంద్రుడి మీదకా ఇంద్రుడి మీదకా? అబ్బబ్బబ్బా, సూపర్ రా బాబు మీరు. ఓకే. ఏ పోల్లో దిగింది అది? సౌత్ పోలా. సౌత్ పోల్లో ఇంతకు ముందు ఏదైనా దేశం దిగిందా? ఇండియా దిగిందా? ఏట్రా బాబు. ఓకే ఓకే ఓకే. సౌత్ పోల్ మీద దిగింది. అయితే అది లాంచింగ్ చేసినటువంటి వెహికల్ ఏది? అది లాంచింగ్ చేసినటువంటి వెహికల్ ఏది? BMW అట. SLV, ASLV, PSLV, GSLV 4 చెప్పాను. GSLVఏ. దానికి ఇంకో పేరు కూడా పెట్టారు. ఆ పేరు ఏంటి? నేను చెప్పను. విక్రమ్ లాంచ్ చేసేటువంటి రాకెట్. GSLV అంటే ఏంట్రా పోనీ? PSLVకి GSLVకి తేడా ఏంటి? అమ్మా ఓకే. GSLVకి దానికి తేడా ఏంటి? క్రయోజనిక్ ఇంజిన్స్ కోసం దాంట్లో చాలా కృషి చేశాం కదా GSLV మీద. ఏంటి అది? ఎవరైనా చెప్తారా ఆడియన్స్? అవును సార్. ఓకే. మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ కావాల్సి అక్కడ తీసుకెళ్ళి సిట్ చేస్తుంది అన్నమాట జియో. ఓకే. సో అది తేడా. చిన్నవి అలాంటివి కూడా కొంచెం నేర్చుకోండి మీరు. చిన్నవే. SLV అంటే ఏంటి, ASLV అంటే ఏంటి, PSLV అంటే ఏంటి, GSLV అంటే ఏంటి, అది ఎలాగ ఎక్కడ పెట్టారు, లాంచింగ్ ప్యాడ్స్ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడాను స్టడీ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. 1 and all.
స్కూల్ జీవీఎంసీ స్కూల్ మధురానగర్. కూర్చోండి నేను పిలుస్తామండి. ఒకసారి అమ్మా స్టూడెంట్స్ మీ ప్లేస్ ఉండండి, నేను పిలుస్తాను. జస్ట్ అనౌన్స్ చేస్తాను ఫస్ట్. నెక్స్ట్ సీనియర్స్లో రన్నర్స్ జీవీఎంసీ స్కూల్ మధురానగర్. విన్నర్స్ రవీంద్ర భారతి స్కూల్ ద్వారకానగర్. జస్ట్ 1 మార్క్లో మార్క్స్ కూడా అనౌన్స్ చేస్తాను చూడండి. రవీంద్ర భారతి స్కూల్ సీనియర్స్లో 14 మార్క్స్, జీవీఎంసీ మధురానగర్ 13 మార్క్స్, 1 మార్క్ డిఫరెన్స్. ఏవిఎం స్కూల్ 9 మార్క్స్. జూనియర్స్ రన్నర్స్ రవీంద్ర భారతి 14 మార్క్స్, విన్నర్స్ జీవీఎంసీ మధురానగర్ 20 మార్క్స్. ఏవిఎన్ హై స్కూల్ 5 మార్క్స్. జాయిన్ Mr. G. Pradeep, Mr. Savian High School, 8th standard. Mr. G. Pradeep, 8th standard, Mr. Savian High School. ప్రత్యేకించి కన్నడ చౌటూరులో ప్రతి సంవత్సరం విశాఖ బుక్ ఫెస్టివల్. అందరూ చాలామంది పిల్లలు 90% స్కూల్ పిల్లలు అందరూ ఏ స్కూల్ అయినప్పటికీ కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రం పరిమితం అయిపోతున్నారు. టెక్స్ట్ బుక్ కాకుండా ఇంకా ప్రపంచం చాలా ఉంది. ఆ ప్రపంచం తెలియని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ రాజు గారికి, ఈరోజు అతిథిగా వచ్చేసిన ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఈఓ లక్ష్మీ ప్రసన్న గారికి, ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా నడవడానికి కారణం మన ప్రసన్న కుమార్ గారు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, అండ్ మన క్విజ్ మాస్టర్స్ నవ్య సిరిగి అండ్ పృథ్వీరాజ్. మీ అందరినీ ఎంకరేజ్ చేసిన మీ టీచర్స్ విజయ్ గారు, లక్ష్మి గారు, భాస్కర్ గారు, మీ ఎస్ఎస్పీ స్కూల్ తరఫున అందరికీ కూడా, మీ పిల్లలు మీరంతా చాలా ఉత్సాహపడి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఇక్కడ మనకి విన్నర్స్కి రన్నర్స్కి అండ్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఒక సర్టిఫికేట్ అండ్ ఒక ఫ్యామిలీ మీడియంటల్ హాస్పిటల్ నుంచి ఫ్యామిలీ హెల్త్ కార్డ్ గురించి చెప్పు మధ్యలో ఆపండి. 4 మెంబర్స్ మీ ఫ్యామిలీలో ఈ కార్డు ఉపయోగించుకోవచ్చు. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 6 మంత్స్లో మీకు ఎవరికైనా డెంటల్ ప్రాబ్లమ్, మీ ఫ్యామిలీలో ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ ఎవరికైనా సరే డెంటల్ ప్రాబ్లమ్ వస్తే ఈ డెంటల్ హాస్పిటల్ సంప్రదిస్తే ఈ కన్సల్టేషన్ చెకప్ క్లియర్ చేస్తారు. ఓకే, అంటే ప్రాబ్లం వస్తే కాదు, జనరల్ చెకప్ కూడా ప్రతి 6 మంత్స్కి ఒకసారి అందరూ చేయించుకోవాలి. నోట్లో పళ్ళను ప్రతి ఒక్కరు, మీ అందరికీ పళ్ళు ఉన్నాయి అందరూ కూడా 6 నెలలకు ఒకసారి కంటికి సంబంధించిన ఇబ్బందులైనా ఉన్నాయని ప్రొఫెషనల్ చెకప్ జరగాలి. అండ్ ప్రొఫెషనల్ క్లీనింగ్, రోజు మనం బ్రష్ క్లీన్ చేసుకుంటాం, అది పర్సనల్ క్లీనింగ్. పర్సనల్ క్లీన్ వల్ల 100% క్లీన్. మీరు అంతా అర్థంలో చూసుకోండి, మెల్లగా చూసుకోండి, తెల్లగా ఉండొచ్చు, ఎక్కడ మచ్చలు కలుగుతారు, అది మీ పర్సనల్గా మీరు అప్లై చేస్తారు. కానీ డాక్టర్ ఒక డెంటిస్ట్ అప్లై చేసినప్పుడు నా నోట్లో ప్రాబ్లం లేదు అయినప్పుడు డెంటిస్ట్ ప్రాబ్లం చెప్పారు. సో డెంటిస్ట్ యూజ్ చేస్తే ప్రాబ్లం కలుగుతుంది. ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్ చిన్నగా ఉన్నప్పుడే మన జాగ్రత్త తీసుకుని సరైన ప్రొసీజర్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మన ఒరిజినల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, ఇది మీ పేరు చెప్పండి, తప్పనిసరిగా ఈ కార్డు ఉపయోగించుకోండి. వీరంటే హాస్పిటల్ని ఒకసారి సంప్రదించండి, జనరల్ చెకప్ చేయించుకోండి, ఫ్రీ చెకప్. ఫర్దర్గా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ప్రత్యేకంగా ఈరోజు వీడియో హాస్పిటల్ ప్రమోట్ చేయడం కోసం కాదు, పిల్లల్లో ఒక బుక్ నాలెడ్జ్, బుక్ రీడింగ్ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేయాలని చేసి ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ విన్నర్స్ అండ్ రన్నర్స్కి మంచి మంచి గిఫ్ట్ కూడా మన ప్రసన్న కుమార్ గారు బుక్స్ రెడీ చేశారు కదా, చక్కని ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించిన బుక్స్ రెడీ చేశారు, మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. ముఖ్య అతిథి లక్ష్మీ ప్రసన్న గారు చేసిన కనుక ఈ అవార్డులు అందుకోసం కోరుతున్నాను. ముఖ్యంగా ముందు ఫస్ట్ జూనియర్ పార్టిసిపెంట్స్
ఫస్ట్ ఏవిఎన్ కాలేజ్ హై స్కూల్ జి ప్రదీప్. N. Hamchand. Hemchandra. P. Pooja. హై స్కూల్ AVNC High School P. Pooja. K. Charan. Clap everybody. K. Charan. K. Charan. Quick. P. Munna. AVNC P. Munna. Congratulations. నెక్స్ట్ జూనియర్స్ రన్నర్స్. Runners S. Bhumika. S. Bhumika. Ravindra Bharati. S. Bhumika. Ravindra Bharati. A. Sanjana. A. Sanjana. A. Sanjana. You Lasya. Please follow the line. మేడం నిలబడండి. స్కూటీ తీసుకురా. విజయ్ గారు, లక్ష్మి గారు, భాస్కర్ గారు. You Lasya. G. Ahalya. Abdul. B. Ganesh. Madhura Nagar Junior School. Juniors. Winners. Juniors winners. T. Charan Kumar. T. Charan Kumar. T. Sanjana. G. Akila Reddy. N. Sachinarayan. Senior participants. Sadiq. AVN High School participants. N. Sadiq. N. Sai. Next. N. Sai. A. Lakshmi Narayana. B. Krishna. K. Ramu.
Raj, Madhura Nagar GMC High School, G. Bhargavi. V. Malleshwari, get ready. Malleshwari. V. Bhargavi. V. Bhargavi. M. Sai Sampath. G. Charishma. Winners seniors, Ravindra Bharati School, D. Grishma. U. Shidvilashvi. R. Devaki. K. Tejashwini. N. Apurva. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయిందమ్మా. ఇప్పుడు చూస్తున్నాం సీనియర్స్ విన్నర్స్ అంతా ఒకసారి రండి, కూర్చొని కూడా రావాలండి. Seniors, runners group. Seniors and juniors winners. Pass round. Juniors runners. భగవంతుడు ఏ విధంగా అయితే అందరికీ కూడా దివ్యశక్తిని ఇస్తూ ప్రసాదాన్ని ఇస్తాడో పిల్లలకు కూడా సమాజానికి అంతే శక్తి ఇచ్చేటువంటి భగవంతుడు అని చెప్పవచ్చు. అటువంటి స్థాయిలో ఉన్నటువంటి మీ అందరు కూడా ఈ రోజున ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతమయ్యి మీ యొక్క జీవితంలో ఇదే విధంగా అడుగడుగున ముందుకు వెళ్తూ విజయం సాధించాలని ఇక్కడ ఉన్నటువంటి చిన్నారి పౌరులందరూ కూడాను రేపొద్దున భవిష్యత్తులో
ఒక్కొక్కరు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఈ విశ్వాన్ని పరిపాలించాలని కోరుకుంటూ మహా అవకాశాన్ని మీ అందరికీ అందించినటువంటి మన విశాలాంధ్ర బుక్ హౌస్ రాజు గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రోజుల్లో అడుగున పడిపోతున్నటువంటి విజ్ఞానాన్ని, ఇటువంటి పుస్తకాలు చదివే ఓపిక ఎవరికి లేదు. ఒకప్పుడు మా తరం వాళ్ళంతా కూడా కూర్చొని నవల చదవటము, పుస్తకాలు చదవడం అనేది ఒక మంచి హ్యాబిట్గా ఉండేది. కానీ ఈ రోజున ఎవరికి కూడా ఆన్లైన్లో ఇలా స్విచ్ కొట్టగానే అన్నీ వచ్చేస్తున్నాయి. అందుకని ఎవరికి కూడా పుస్తకాలు చదివే శక్తి, ఓపిక ఉండటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ అందరూ కూడాను ఇక్కడికి వచ్చి ఈ బుక్స్ చూసి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా మిమ్మల్ని తీర్చిదిద్దుతున్న మీ టీచర్స్కి, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి గొప్ప మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీ అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ముందుకు ఎన్నో చేయాలని కోరుకుంటూ హైదరాబాద్ నుంచి టీచర్ విజయ్ గారు. జీవీఎంసీ హై స్కూల్ నుంచి డ్రాయింగ్ టీచర్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలకి కూడా కిడ్స్ టూత్ పేస్ట్, బ్రష్ కూడా సపరేట్గా ఉన్నాయి. మీ పిల్లలు కూడా అందజేస్తాం. విన్నర్స్ అండ్ రన్నర్స్ ఆ ఏజ్ గ్రూప్కి సపరేట్గా ఉంటాయి సార్. కనుక అందరూ ఇంట్లో మనం ఒకే పేస్ట్ పెద్దవాళ్ళని పిల్లలకు వచ్చి వాడేస్తుంటాం. అలా కాదు, 10 to 15 years గ్రూప్ సపరేట్ ఉంటుంది. ఆ పేస్ట్, ఆ బ్రష్ వాడాలి. తర్వాత అవకాశం ఉన్నప్పుడు మీ స్కూల్కి మేము వచ్చి బ్రషింగ్ మెథడ్ గురించి కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం త్వరలోనే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజు గారు ఆఫ్ థ్యాంక్స్. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మీ అందరికీ ఈ వేదిక మీద తీసుకురావడానికి మన వికే రమేష్ గారికి ముందుగా నేను అందరినీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎంత ఇంట్రెస్ట్లో, నాకు అందరికీ ఇంట్రెస్ట్లో తీసుకురావాలన్నమాట. దీని తాలూకా బాధ్యత మొత్తం ఆయన కప్ చేశాను. ఈ కార్యక్రమంలో ఎంత చక్కగా మీ అందరినీ తీసుకొచ్చి ఇంత అద్భుతంగా చేసేందుకు ప్రత్యేక ముందు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇది విశాలంగా తరఫు నుంచి కానీ నెక్స్ట్ ఇంత కార్యక్రమానికి మీరందరూ వచ్చేసి మంచి క్వశ్చన్స్ ఇచ్చినందుకు మా ప్రసన్న కుమార్ మాస్టర్ గారికి, ఎందుకంటే నా మిత్రుడు అయినప్పటికీ కూడా రేపు ఒక మాస్టర్, ఎందుకంటే ఒక ఆయన యాక్చువల్గా గ్రూప్ 1 ఆఫీసర్. ఎందుకంటే ఇంత సబ్జెక్ట్ రాసినప్పుడు కూడా ఏ క్వశ్చన్స్ ఎలా వేయాలో ఏంటంటే నన్ను అడిగినట్టు ఫస్ట్ నాకు చాలామంది హెచ్ఎం వాళ్ళతో చాలామంది నాకు సరిగ్గినప్పుడు కూడా ఫస్ట్ ఏం సజెస్ట్ చేసింది. ఎందుకంటే అంత కొంచెం క్వశ్చన్స్ స్టూడెంట్స్కి లైఫ్ లాంగ్ ఉపయోగపడేవి ఉంటాయని చెప్పేసి తెలియవచ్చాను. సరే అంతే ఆయన దానికి ఒప్పుకొని ఇంత దగ్గర చేసి యాక్చువల్గా ఈరోజు ఆయన తాలూకా వర్క్కి భంగం కలిగించేందుకు ప్రసన్న కుమార్ గారికి క్షమాపణ కోరుకుంటారు. ఎందుకంటే యాక్చువల్గా చూడవరం ఆయన డ్యూటీ సెలవు పెట్టుకుని ఉన్నారు. సో అలాగే మేడం గారు కూడా దీన్ని ముఖ్యంగా రావడం నాకు చాలా హ్యాపీ. దాంతోపాటు వచ్చిన టీచర్స్ అందరూ కూడా మా విషయాలతో కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఎంత బాగా చేసినందుకు ప్రత్యేకంగా రమేష్ గారికి ఇంకా నేను విషయాల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో రమేష్ సార్ ఇంట్రడ్యూస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మంచి అవకాశం దొరికింది మనకి. మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేసుకుందాం.